హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. సో ఈ రోజు మనం మన క్లాస్లో మనం ఆ గురువుకి సేవ చేయాలి అనే భావన, గురువుకి సేవ చేస్తూ ఉంటే భగవంతుడు ఎలా ప్రీతి చెందుతారు, ప్రీతి చెంది భగవంతుడు ఎంత దూరం కూడా వస్తారు అనే దాని గురించి చూద్దాం. ఒక వృత్తాంతం ఉంది, దాని గురించి చూద్దాం. అయితే దానికన్నా ముందు మనం మంగళాచరణ చేద్దాము. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, మంగళాచరణ. కనిపిస్తుంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समवेत गौर भक्त वृंद की जय, हरिनाम संकीर्तन की जय, हरिनाम प्रभु की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో ఇవాళ ఎలా అనిపించింది మంగళాచరణ్? నిన్న మనం మంగళాచరణ్ గురించి విన్నాం కదా. సో ఒక్కొక్క ప్రణామ మంత్ర మీనింగ్, సో మీకు అది రిలేట్ చేసుకోగలుగుతున్నారా మనం మంగళాచరణ చేస్తున్నప్పుడు? చేసుకోగలుగుతున్నాం మాతాజీ, చాలా అర్థవంతంగా ఎఫెక్టివ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్. ఓకే ఫైన్. సో మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో అయితే గురువుకి చేసే సేవ భగవంతుణ్ణి ఎంత ప్లీజ్ చేస్తుంది, ఎంత తృప్తిని ఉరరుస్తుంది భగవంతునికి అనే దాని గురించి చూద్దాం.
ఒక బృందావనంలో ఏముందంటే ఒక చిన్న ఆశ్రమం ఉంది. అక్కడ రామ, లక్ష్మణ, హనుమాన్, సీతమ్మ తల్లి. సో, సీతారామ, లక్ష్మణ, హనుమాన్ వీళ్ళందరి మూర్తులున్నాయి. సో, ఆ ఆశ్రమంలో అక్కడ ఒక గురువు గారుండి సీతారామ, లక్ష్మణ, హనుమాన్ వీళ్ళందరికీ కూడా సేవలందిస్తూ ఉన్నారు. సో, అలా జరుగుతూ ఉంది. అయితే ఆ ఆశ్రమంలోకి ఒక కొత్త శిష్యుడు అంటే ఇప్పుడే గురువు దగ్గర జాయిన్ అయ్యారనమాట. శిష్యరికం తీసుకోవడానికి, సో గురువు చెప్పింది పాటించడానికి జాయిన్ అయ్యారు. సో, ఇలాగా సేవ చేసుకుంటూ గురువుగారు ఎలా అయితే సీతారాముల వారికందరికీ సేవ చేస్తూ ఉన్నారో, అది ఈ శిష్యుడు గమనిస్తూ ఉన్నాడనమాట. సో, ఇలా ఒక సంవత్సరం గడిచింది. సో, ఒక సంవత్సరం గడిచాక ఆ గురువుగారు అంటారు, "నేను అయోధ్యకి వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఎప్పటినుంచో ఉంది కోరిక. నువ్వు ఉన్నావు కదా! నువ్వు ఈ సీతారామ, లక్ష్మణ, హనుమాన్ వీళ్ళందరికీ కూడా సేవని అందిస్తూ ఉండు ఇక్కడ" అని చెప్పి ఆ శిష్యుడికి చెప్తారు. సో, అయితే ఆ శిష్యుడు అంటాడు, "నాకు అంతగా ఏం తెలియదు. నేను ఈ మధ్యనే కొత్తగా వచ్చాను. మీరిలాగా అక్కడికి వెళ్ళిపోతానంటే నేను ఒక్కడిని చేయడం అనేది నాకు కష్టంగా ఉంటుంది. నేను అన్నీ చేయగలనో లేదో" అని చెప్పి ఆ శిష్యుడు తన ఆ భావాన్ని వ్యక్తపరుస్తారు తన గురువు గారికి. సో, గురువుగారంటారు, "ఏముంది నువ్వు ఈ సంవత్సరం పాటు చూస్తూనే ఉన్నావు కదా! నేనెలా సేవనందిస్తున్నానో, నువ్వు కూడా అలానే చెయ్యి. నేను అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఒక సంవత్సరంలో తిరిగొస్తాను" అనంటారు. సో, గురువుగారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ కొంతకాలం ఆ ధామ్ వాసం, అయోధ్య ధామ్ వాసం చేసి ఒక సంవత్సరంలో వస్తాను. ఈ సంవత్సరం పాటు నువ్వు ఇంతకుముందు సంవత్సరం ఏదైతే నేను భగవంతునికి సేవనందించడం చూసావో, అదే విధంగా నువ్వు సేవనందించు అంతే అని చెప్పి చెప్తారు. సో, ఇంకా శిష్యుడికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సరే గురువుగారు నాకు నేను చూసింది నేను నేర్చుకున్నట్లుగా నాకు చేతనైనట్లుగా నేను చేస్తాను అని చెప్పి గురువుగారు అక్కడి నుంచి అయోధ్య ధామానికి వెళ్తారు. సో, ఈ శిష్యుడేంటి అంటే అంత మెచ్యూర్ డివోటీ కాదు కదా! అంటే పరిపక్వత చెందిన ఆయన కాదు కదా! జస్ట్ ఒక సంవత్సరం ముందే వచ్చారు. సో, అన్నీ ఎలా చేయాలి అనేది ఆయనకి కష్టంగా ఉందనమాట. సో, భగవంతునికి సేవ చేయాలి అంటే ప్రచారం జేయాలి భగవంతుని గురించి. బయటికి వెళ్ళి గుడి మెయింటెనెన్స్ కోసం కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. అండ్ భగవంతునికి భోగా చేసి వండి భగవంతునికి భోగా ఆఫర్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ గుడికి సంబంధించిన ఫైనాన్సెస్ అవన్నీ గూడా చూసుకుంటూ ఉండాలి. లెక్కలనేవి చూసుకుంటూ ఉండాలి. సో, ఈయనొక్కడే తనకు చేయడానికి చాలా కష్టమైపోయిందనమాట. సో, ఎంత కష్టమైందంటే ఇప్పుడు ఎలా చేయాలా? కానీ నా గురువుగారేమో నాకు చెప్పారు. "ఈ సంవత్సరం పాటు నువ్వు గుడిని జాగ్రత్తగా చూసుకో. భగవంతుని సేవ జాగ్రత్తగా చెయ్యి" అని చెప్పి నాకు చెప్పి వెళ్లారు. కానీ నాకేమో చేత గావడం లేదు. అన్నీ మేనేజ్ చేయడం నాకు కష్టంగా ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం గాక నేను ఏదైతే భగవంతుడు ఆల్టర్ అంటారు కదా! అంటే గర్భగుడి అక్కడ దగ్గరికి వెళ్లి భగవంతుడికి ప్రే చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ భగవంతుని మూర్తులు ఎలా ఉన్నాయి అంటే మీకిక్కడ ఒక ఫోటో చూపిస్తాను. సో, ఇక్కడ కనిపిస్తున్నారు కదా మీకు. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అండ్ హనుమాన్. సో, హనుమాన్ ఎలా ఉన్నారు? ఇలా చేతులు జోడిస్తూ రాముల వారికి పాదాల దగ్గర అలా కూర్చొని ఉన్నారు. సో, ఈ మూర్తిని ఇలా గుర్తుపెట్టుకోండి. సో, ఏమవుతదంటే ఇప్పుడు వెళ్లి ఆ శిష్యుడు రాముల వారు ఆల్టర్‌లో వెళ్లి అడుగుతున్నారనమాట. ఫస్ట్ హనుమంతుడిని అడుగుతారు. ప్రణామం చేసి అడుగుతారు. నాకు ఒక్కడినే సేవ చేయడానికి చాలా కష్టంగా ఉంది. సో, మీరేం జేస్తున్నారు? మీరొక్కరు ఇలాగ చేతులు జోడించి గమ్ముగా రాముల వారి పాదాల చెంత చూస్తూ ఉన్నారు గదా! సో, మీరేం చేయడం లేదు గదా! నేనొక్కడిని ఇంత కష్టపడుతున్నాను. మీకు కనిపించడం లేదా? మీరు గూడా వచ్చి సహాయం చేయొచ్చు గదా! అలా గమ్ముగా చేతులు జోడించి కూర్చుంటే మీకు ఏమొస్తుంది? వచ్చి నాకు సేవ జేస్తే నాకు కూడా కొంచెం కష్టం, భారం తగ్గించిన వాళ్ళం అవుతాం గదా! ఇద్దరం గూడా చేసుకునేది రామసేవనే గదా! వచ్చి నాకు సహాయం చేయొచ్చు గదా! అని చెప్పి హనుమంతుల వారితో అంటారనమాట. హనుమంతుల వారు ఒక్కసారిగా షాక్ అవుతారనమాట. అందరూ వచ్చి దండం పెట్టి స్వామి అని చెప్పి ఇది చేసే వాళ్ళే చూసాం గానీ, నేను దండం పెడుతుంటే దాన్ని మీరేం జేస్తున్నారు? ఉత్తగా చేతులు జోడించున్నారు అని చెప్పి నన్నని మళ్ళీ తిరిగి నన్ను సేవకి పిలుస్తున్నారు. ఈయన చాలా విచిత్రంగా ఉన్నారే అని చెప్పి హనుమంతుల వారు వస్తారు. వచ్చి సరే ఇప్పుడు నన్నేం జేయమంటావు అంటేను మీరు రామాయణంలో లక్ష్మణుడికి బాలేదంటే ఎళ్లి సంజీవని తెమ్మంటే, సంజీవని మొక్క ఏదా అని జెప్పి తెలియక మొత్తం కొండనే తీసుకొచ్చేసారు మీరు. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి ఆ పనులు చేయకండి. మార్కెట్‌కి వెళ్లి నేను ఏదైతే లిస్ట్ రాస్తానో, సో మనకి టెంపుల్‌లో భోగా ఆఫర్ చేయడానికి, వంట చేయడానికి అంటే నివేదన చేయడానికి ఏదైతే మనకి వస్తువులు కావాలో అవి మాత్రం నేను లిస్ట్ రాసిస్తాను. వాటి వరకు మాత్రమే తేండి. మీరు వెళ్లి బజార్‌ని మొత్తాన్ని ఎత్తుకొని తీసుకురావద్దు. మొత్తానికి ప్రాబ్లమ్ వచ్చేస్తుంది ఇక్కడ అని చెప్పి హనుమంతుల వారికి చెప్తారనమాట.
అనమాట. సరే ఫైన్, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, నువ్వు నన్ను పిలిచావు కదా సేవకి అని చెప్పి. సో హనుమంతుల వారు ఆ లిస్ట్ ఏదైతే ఇస్తూ ఉన్నారో అది వెళ్తున్నారు. సో మార్కెట్కి వెళ్ళి కావాల్సిన సామాన్లు అన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. అండ్ హనుమంతుల వారు ఒక్కసారి పనిలోకి దిగారంటే ఎలా ఉంటుంది అది, ఎఫెక్టివ్ గా చెక్క 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 అయిపోతుంది. సో అది చూడగానే ఈయనకి ఇంకా ఆనందం, ఉత్సాహం వస్తుందన్నమాట. ఎంత బాగుంది, చక్కగా అయిపోతుంది పనులు, టైం టు టైం అవుతున్నాయి, టైం టు టైం అవుతున్నాయి అని చెప్పి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆయనకి. సో కొంతకాలం గడిచింది. గడిచాక మళ్ళీ ఆయన ఆల్టర్లోకి వెళ్తారనమాట. వెళ్ళి ఈసారి లక్ష్మణుడి దగ్గరికి వెళ్తారు. సో లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి అంటారు, ఏమంటారు అంటే, నాకు తెలుసు మీకు కొంచెం కోపం ఎక్కువ అని నాకు తెలుసు. మీకు రాముల వారి జోలికి ఎవరైనా వచ్చినా ఏదన్నా అంటే మీకు కొంచెం కోపము, మీకు బలరాముడిగా గాను నిత్యానంద ప్రభువుగా గాను మీరే వచ్చారు. సో మీకు కొంచెం కోపం ఎక్కువ, కానీ కొంచెం కోప్పడకుండా నేను చెప్పేది కొంచెం శాంతంగా వినండి. ఏంటి అంటే, మీరు మీ మీ భావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా భగవంతుని గురించి ప్రచారం చేయాలి అని చెప్పి మీ భావన ఉంటుంది. మీరు ఊరికే ఇలా నిలబడి రాముల వారి పక్కన ఉంటే ఎలా జరుగుతుంది ప్రచారం? నేను ఒక్కడినే అండ్ హనుమంతుల వారు మేమిద్దరమే కష్టపడుతున్నాం చూసారు కదా! మీరొక్కరు అలా నిలబడి ఉండకపోతే మీకు ప్రచారం చేయడం ఇష్టం కాబట్టి మీరొచ్చి గుడిలో కూర్చొని ప్రచారం చేయొచ్చు కదా! క్లాస్ చెప్పొచ్చు కదా భక్తులందరికీ అని చెప్పి లక్ష్మణునికి అంటారనమాట. ముందుగా లక్ష్మణుడికి కోపమొస్తుంది. ఇలా ఖాళీగా నిల్చున్నావని చెప్పి కోపమొచ్చినా కూడా వెంటనే ఏమన్నారు ఆయన భక్తుడు, మీరు ప్రచారం చేస్తే అందరూ తృప్తిగా వింటారు రామకథ అని చెప్పి అనేసరికి సో ఆయన ప్లీజ్ అయితారనమాట. సర్లే పద, నా నా కోరిక కూడా అదే కదా, రాముల వారి ఖ్యాతి కీర్తి మొత్తం ఊరు వాడలా వెళ్ళాలి. సో నేనొచ్చి ప్రచారం చేస్తాను అని చెప్పి ఆయనొచ్చి వ్యాసాసనంలో కూర్చొని ప్రచారం చేయడం మొదలు పెట్టారనమాట. సో ఒక పక్క హనుమంతుల వారేమో మార్కెట్కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ చకచకా తెస్తున్నారు. ఒక పక్కన సాక్షాత్తు లక్ష్మణుడే అంటే నిత్యానంద ప్రభు బలరాముడే కూర్చొని రాముల వారి గురించి భగవంతుని గురించి కథ చెప్తూ ఉంటే ఇంకా ఆ కథ ఎంత మధురంగా ఉంటుంది. సో అలా కథ చెప్తూ ఉంటే బోలెడంత మంది భక్తులు అక్కడికి వచ్చి కూర్చొని ఆ రామ కథ హరికథ వినడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. అలా కొంతకాలం సాగింది. ఇంకా మళ్ళీ కొంతకాలం అయ్యాక మళ్ళీ ఆల్టర్లోకి మళ్ళీ రాముల వారి దగ్గరికి వెళ్ళారనమాట. అండ్ ఈసారి సీతమ్మ వంక చూసి దండం పెట్టగానే సీతమ్మ అంది, నువ్వు నన్ను ఏం అడక్కు, నేను వస్తున్నాలే పదా అని అంటుందన్నమాట సీతమ్మ తల్లి. సో సీతమ్మ తల్లికి అర్థమైపోతుంది, మదర్ కదా, అమ్మ కదా, సో అడగక్కర్లేదనమాట. దగ్గరికి వెళ్ళగానే వద్దులే, నువ్వేం అడగద్దులే, ఇంకా నన్ను కూడా ఏం అడుగుతావు నువ్వు అని చెప్పి, నేనే వస్తాను పదా, ఎక్కడుంది చూపించే కిచెన్ అని చెప్పి సీతమ్మ తల్లి వచ్చేస్తారనమాట. సో ఓ పక్క హనుమంతుల వారేమో బయటికి వెళ్ళి మార్కెట్ నుండి సామాన్లు తెస్తున్నారు. ఓ పక్క లక్ష్మణ స్వామి ఏమో మనకి రామకథ హరికథ చెప్తూ ఉన్నారు. ఓ పక్క సీతమ్మ తల్లి వంట చేసి పెడుతూ ఉంటే ఇంకా వంట ఆ ప్రసాదం యొక్క రుచి ఎలా ఉంటుంది. సో జనాలందరూ ఈ హరికథ వినడానికి అండ్ ఆ ప్రసాదం తినడానికి చాలా పెరిగిపోయారనమాట జనాలు. సో విపరీతంగా వస్తున్నారు టెంపుల్‌కి. సో ఆ ప్రసాదం అంత రుచిగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి అది తినడానికి, అండ్ ఈ కథ ఎంత అమోఘంగా, మధురంగా ఉంది అని వినడానికి పెరిగిపోయారు. సో పెరిగిపోయాక ఏమవుతుంది, అందరూ కూడా వచ్చిన వాళ్ళు డొనేషన్ చేయడం మొదలుపెడతారు కదా! సో ఇట్లా ఇంతమంది గుడికొస్తున్నారు. సో మనం ఎంతో కొంత టెంపుల్ డెవలప్‌మెంట్‌కి డొనేషన్ చేద్దాము అని చెప్పి అలా లెక్కలనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇలా కొంతకాలం జరిగాక మళ్ళీ ఆయన ఆల్టర్‌లోకెళ్తారన్నమాట. సో వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా రాముల వారితో అంటారు, నేను మీకైతే సేవని చెప్పే స్థితిలో లేను. మేమందరం కూడా మీ సేవ చేయడానికే ఇంత ఇదిగా ఉన్నాము. సో మీరు మా అందరికీ పూజనీయుడు. మా సేవలన్నీ కూడా మీకోసమే మేము చేస్తూ ఉన్నాము. సో మీకైతే చెప్పేంత ధైర్యము, చెప్పేంత ఇది నాకు లేదు. కానీ జస్ట్ ఒక్కటి అడగాలనుంది. ఏంటి అంటే, మీరెప్పుడు కూడా సీత, లక్ష్మణుడు అండ్ హనుమంతునితో కలిసుంటారు గదా! వాళ్ళు ముగ్గురు ఇలా బయటకొచ్చి సేవ చేస్తూ ఉంటే మీకు బోర్ కొట్టడం లేదా? మీరొక్కరే ఉన్నారు గదా! సో మీకు బోర్ కొడతది కదా! సో నేను మాకొచ్చి హెల్ప్ చేయమని నేను అడగడం లేదు. జస్ట్ మీకు బోర్ కొడుతుంది కాబట్టి, మీరు బోర్ కొట్టకుండా సింపుల్‌గా ఒక చిన్న పని చెప్తాను చేస్తారా అంటేను, సో రాముల వారు అంటారు, ఫైన్, ఏంటి అని చెప్పి చెప్పు అంటేను, చాలా మంది గుడికొస్తున్నారు అండ్ లెక్కలనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఈ ఫినాన్సెస్ చూడడం అనేది నాకు చాలా కష్టంగా ఉంది. మీరేమో అయోధ్యకి రాజు గదా! మీరు ఎంతో ఫినాన్సెస్ అనేవి చూసుంటారు. సో ఏం చేయక్కర్లేదు. నేను రాత్రి ఇలా ఇక్కడ ఆ చిట్టా ఏదైతే ఉంటుందో మన బుక్‌లో రాస్తాం గదా! అకౌంట్స్ అన్నీ కూడా అవన్నీ రాసి పెడతాను. అవన్నీ టాలీ అవుతున్నాయా లేదా అని చెప్పి కొంచెం చూడండి. మీకేదో మీకు సేవనివ్వాలి అన్న ఉద్దేశ్యం కాదు. మీరొక్కరే బోర్ కొడుతూ ఉంటుంది, వాళ్ళందరూ ఇటొచ్చారు అని చెప్పి మీ బోర్ తీర్చడానికి మీకేదో ఒక చిన్న వ్యాపకం పెట్టడానికి ఇస్తున్నానిది. సో మా సేవలన్నీ కూడా మీకే అని చెప్పి ఆయన దండం పెట్టుకొని రాముల వారి దగ్గర అకౌంట్స్ అది బుక్ అనేది పెట్టారనమాట. సో ఎవ్రీడే రాముల వారు గూడా ప్రతిరోజు అకౌంట్స్ అన్నీ టాలీ చేసి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఏదన్నా తప్పుందా అనేది ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా జరిగిపోతూ ఉంది. గుడి అనేది చక్కగా డెవలప్ అయిపోయింది. బాగా
వ్యాప్తి చెందిందనమాట. చాలా ఊరు వాడలందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, కథ వింటున్నారు, ప్రసాదం తింటున్నారు. సో, చాలా చాలా డెవలప్ అయిపోయిందనమాట గుడి. సో, ఈలోపు ఏమైంది, ఆ సంవత్సరం అనేది గడిచిపోయింది. వాళ్ళ గురువుగారు వచ్చారనమాట. గురువుగారొచ్చి, "ఏంటిది, ఒకప్పుడు ఎలా ఉంది గుడి, ఇప్పుడు ఎలా ఇంత పెద్దగా, ఇంత విస్తారం చెందింది, ఇంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంత ఇదిగా ఎలా డెవలప్ చేయగలిగాడు?" అని చెప్పి గురువుగారు వెళ్లి శిష్యుడి దగ్గర అడుగుతారు. అండ్ ఎలా జరిగింది ఇదంతా? ఒకప్పుడు ఇలా లేదు కదా! సంవత్సరం లోపు ఇంత ఇదిగా ఎలా వృద్ధి చెందింది అని చూసుకునే లోపే కిచెన్‌లో అక్కడ సీతమ్మ వారు కనిపిస్తున్నారు. "అదేంటి అక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు?" అని గురువుగారు అంటారు. ఏం లేదు గురువుగారు, సీతమ్మ తల్లి అక్కడ ప్రసాదం వండుతున్నారు" అంటారు. "సీతమ్మ తల్లి వండుతున్నారా? ఏంటిది?" అంటే, ఓ పక్క హనుమంతుల వారు మార్కెట్‌కెళ్ళి సామాన్లు తెస్తూ ఉన్నారు. ఈయనెవరు అంటేను, హనుమంతుల వారు బజార్‌కెళ్ళి కొంచెం పనుంటే చెప్పాను, అది చేస్తున్నారు అన్నారు. క్లాస్‌లో వ్యాసాసనం పైన కూర్చొని అక్కడ లక్ష్మణుడు క్లాస్ చెప్తున్నారు. ఈయనెవరు అంటాను, లక్ష్మణుడు, ఆయనకిష్టం కదా! రాముని గురించి, రాముల వారి కీర్తి గురించి చెప్పడం ఇష్టం గదా! సో, ఆయనకి సేవ చేయమని చెప్పాను అనంటారు. సో, ఆ గురువుగారు ఒక్కసారిగా అంటే ఆనందము, ఆశ్చర్యం 2 కలిపి వస్తాయన్నమాట. నేను రాముల వారి దర్శనం చేసుకోవడానికి అయోధ్యకి వెళ్ళాను. నువ్వు కేవలం నా మాట, నేను చెప్పిన మాట, నేను చెప్పిన సర్వీస్ అనేది జరగాలి అన్న ఇంటెన్షన్‌తో నువ్వు వెళ్లి భగవంతునికి నీ మొరని చెప్పావు. సో, ఏం చెప్పావు? నా గురువుగారిచ్చిన పని నేను ఖచ్చితంగా చేయాలి. నా గురువుగారు ఏం చెప్పారు? గుడిని జాగ్రత్తగా చూసుకో, అన్ని జాగ్రత్తగా, అన్ని సేవలు జాగ్రత్తగా జరిగేలాగా చూసుకో అని చెప్పారు. సో, నా ఒక్కడి వల్ల కాదు ఇది. సో, నేనేం చేశాను అంటే భగవంతుడినే వెళ్లి ప్రార్థించాను. వారినే నాకు సహాయం చేయమని వేడుకున్నాను. సో, భగవంతుడు ప్రీతి చెందాడు. నా గురువుకిచ్చిన మాట నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, సాక్షాత్తు భగవంతుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, హనుమస్వామి వీళ్ళందరూ కూడా వచ్చి ఆ సేవలో తోడ్పడ్డారు, సహాయం చేశారు అని చెప్పి గురువుగారికి చెప్తారనమాట. ఇప్పుడు మనం కూడా మన లైఫ్‌లో చాలా సార్లు మన గురువు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వడానికి మనకి కష్టంగా అనిపించినప్పుడు, మనం భగవంతునికి వెళ్లి మనకు ఆ కష్టాన్ని వ్యక్తపరిచినప్పుడు, భగవంతుడే మనకి మేబీ అలాగా పర్సనల్‌గా వచ్చి చేయకపోయినా కూడా మనకి శక్తిని, బుద్ధిని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారనమాట. మనం గురువుకి చేసే సేవలో మనకి ఏదైతే శక్తి, బుద్ధి కావాలో అదంతా కూడా భగవంతుడే సప్లై చేస్తారనమాట. సో, ఈ కథ ద్వారా మనం ఈ నీతి తెలుసుకోవచ్చు. ఏంటి అంటే, మనం గురువుకిచ్చిన మాట నిలబడి, మనం ఆ సేవ అనేది చెయ్యాలి అన్న భావన 100% చూపించి, ఒకవేళ అందులో మనకి కష్టం అనిపించినప్పుడు, భగవంతుని పాదాల చెంతకెళ్ళి మనం దానిని వ్యక్తపరిచాము అంటే, భగవంతుడే దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ ఇచ్చి, ఆ సేవని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి ఆ శక్తిననేది ఇస్తారు అని మనం తెలుసుకోవచ్చనమాట. యెస్. అర్థమైందా? బావుందా కదా? చాలా బాగుంది మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా కళ్ళ నేను ముందర జరిగినట్టుగా కనిపించినట్టుగా అనిపించింది మాతాజీ మీరు చెప్తే. అయ్యో! ఒక చిన్న మిరాకిల్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మాతాజీ. హరి చెప్పండి. హరి బోల్ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. థాంక్ యూ చాలా సో మచ్. బాగుంది. థాంక్ యూ మాతాజీ. యెస్ మాతాజీ చెప్పండి. ఆ! ఇవాళ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ జరిగినదే నేను మీకు చెప్పాలని. హ్మ్. ఇవాళ కొంచెం జపం చేసుకోవడం ఆలస్యమైంది. కొంచెం పనుల వల్ల కొంచెం ఆలస్యమైంది. అయ్యో! ఇంకేముంది, ఇక నేను లేట్ అయిపోతానింకా. నేను జపం చేసుకునేటప్పటికి అట్‌లీస్ట్ పోన్లే మంగళాచరణ అయిపోతుందేమో. సరే హ్మ్. కానీలే ఇంకేం చేస్తాము అనేసి అనుకోని, అదే చూడండి కృష్ణ మహిమ అంటే అదే కావచ్చు. నేనది చేస్తూ ఉన్నాను. చేస్తూ అయిపోయింది. మీదైతే అయిపోయింది. నాది ఇంకా నడుస్తుంది. హ్మ్. సడెన్‌గా కళ్ళు తెరిచి చూసేటప్పటికి మీరొచ్చారు. మీరును అంటే నేను మ్యూట్‌లో పెట్టానులెండి. మీరును మరి ఇంకో డివోటీ ఎవరో చర్చించుకుంటున్నారు. యూ ఆర్ అండర్ డిస్కషన్. అయ్యో! ఇంకేంటి అయిపోతుందేమోలే అనుకోని, కృష్ణ నువ్వే చూసుకో అని మనసులో ఒకటి మాట అనుకోని ఇంకా జపం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నా. మంగళాచరణ వచ్చిన సరే పర్లే ఇంకేం చేస్తా, మిస్ అయిపోతాను అంతే అనుకోని చేశా. నిజం చెప్పాలంటే నాది ఇది అయిపోయింది. నా జపం అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు మంగళాచరణం మొదలెట్టారు మాతాజీ. హరి బోల్. హరి హరి బోల్. మెనీ టైమ్స్ మనకి కనెక్షన్ ఉంటుంది మాతాజీ. మనం పరమాత్మతో కనెక్షన్ అనేది గట్టిగా స్థాపించుకున్నామంటే, మనం పరమాత్మ టు పరమాత్మ కనెక్షన్. మీరు భగవంతునికి చెప్పారు. సో, మనందరిలో కూడా భగవంతుడు పరమాత్మగా ఉంటారు కదా! ఆయన ఇన్‌స్పిరేషన్ ఇస్తారనమాట. సో, అడుగుదాం ఇవాళ, మనకి ఒక 10 డేస్ నుండి క్లాస్ జరుగుతుంది కదా! క్లాస్ ఎలా నడుస్తుంది? ఏమన్నా చేంజెస్ చేస్తే బావుంటుందా అన్న, నేనిది ప్లాన్ చేసుకోలేదు. నేను ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇలా అడుగుదాం అని చెప్పి నేనెప్పుడు అనుకోలేదు. డైలీ మనం అడగడం లేదు కదా! జనరల్‌గా మనం మంగళాచరణ చేసి క్లాస్ స్టార్ట్ చేసేస్తాం. బట్ ఇవాళ ఎందుకో అనిపించిందనమాట. అడుగుదాము, ఎలా ఉంది? ఏమన్నా చేంజెస్ చేస్తే బావుంటుందా? అని అడిగి స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో, ఆ ఇన్‌స్పిరేషన్ ఆ మూమెంట్‌లో అలా ఎలా తట్టింది అంటే, మేబీ
మీరు ప్రే చేస్తున్నారు. కొంత టైం నేను ఇది జపం కంప్లీట్ అయ్యేదాకా మంగళాచరణ స్టార్ట్ అవ్వకుండా ఉంటే, నేను దాన్ని కూడా అందుకోగలను అని చెప్పి మీరు ప్రే చేశారు కాబట్టి, అది ఇలా కన్వే అయింది అని చెప్పి మనం తీసుకోవచ్చు. మెనీ టైమ్స్ ఇట్ వర్క్స్ మాతాజీ. నిజంగా చాలా మర్సిఫుల్. కృష్ణ ఈస్ వెరీ మర్సిఫుల్ అని మాకు భక్తి వృక్షాలు చెప్పడం అవన్నీ నేను అలా వింటూ వచ్చాను. కానీ నిజంగా ఈజ్ వెరీ వెరీ మర్సిఫుల్ అండి. యెస్. యెస్. నాట్ ఒక్క వెరీ సరిపోదు. ఇట్స్ యాక్చువల్లీ యెస్. యెస్. ఒక్కసారి జస్ట్ లైక్ యాజ్ వి ఆల్ నో, మనం ఒక స్టెప్ వేస్తే గాడ్ ఐ మీన్ 10 స్టెప్స్ వేస్తారు. దట్ ఈస్ 100% ట్రూ మాతాజీ. ఇవాళ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ప్రూవ్ నేను అనుకున్నా ఏంటి ఇవాళ ఇదేంటి ఏంటి కృష్ణ ఇలా పరీక్ష పెట్టావు అంటూనే ఉన్నాను. ఎవ్రీ టైమ్ ఐ చాంట్ హిస్ నేమ్. ఏదైనా కానీ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కృష్ణ కృష్ణ అంట. ఏంటి కృష్ణ ఇవాళ ఇలా పరీక్ష పెట్టావు, ఏదైనా కానీ నేను జపం చేయాల్సిందే. సరే పోనీ క్లాస్ స్టార్ట్ అయితే అయిపోయింది, ఇంకేం చేస్తాను లేకున్నా కానీ. చూసారా ఆయన ఎంత గ్రేట్ అసలు. హరి బోల్, హరి హరి బోల్. Thank you, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రాములు వారు శ్రీమూర్తి చూపిస్తా ఉన్నారు. షూర్ ప్రభుజీ. అంటే హనుమంతుల వారు ఇలా చేతులు జోడించున్నారు, ఎలా ఉన్నారు అని చూపించడానికి మీకు ఇది ఓపెన్ చేశాను. సో ఇలా మీరు కూర్చొని ఉన్నారు, ఉత్తగా చేతులు జోడించి కూర్చొని ఉన్నారు. దాని బదులు నాకు వచ్చి ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని ఆయన అడగడం అనేది జనరల్ గా మనం అలా అడగలేం కదా. సో బట్ ఆయన ఆ శిష్యుని యొక్క భావం ఎలాంటిది అంటే, నా గురువు సేవ చేయమని చెప్పారు నాకు, సో నేను అది చేయాల్సిందే. దానికోసం ఎవరినైనా నేను సేవలో పెట్టచ్చు అన్న భావన ఎంత సెల్ఫ్లెస్ గా ఉంది కదా. గురువుకి సేవ చేయాలి, సో దానికోసం నేను హనుమంతుల వారిని అడుగుతున్నాను సహాయము, సీతమ్మ తల్లిని, లక్ష్మణుని, ఆఖరికి రాముల వారిని కూడా అడిగారు. కేవలం ఏంటి, నా గురువు చెప్పారు, నేను చక్కగా గుడిలో జరిగే కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వర్తించాలి అని. సో అదొక్కటే నా ఇంటెన్షన్. దానికి భగవంతుడు కూడా తృప్తి చెంది ప్లీజ్ అయ్యి ఆయన కూడా తన వంతు ఇది ఎలాగా సపోర్ట్ చేస్తే ఆ సేవ అన్నది చక్కగా అనర్గళంగా ముందుకు వెళ్తుంది, ఏమి ఆగకుండా ముందుకు వెళ్తుంది అన్న ఇదిలో భగవంతుడు కూడా అలా ప్రతిస్పందిస్తారు. అసలు ఆ ఆలోచన రావడమే అద్భుతంగా అనిపించింది నాకు. Yes, Mataji. జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్. అవును అక్కడ ఊరికే కూర్చొని ఏం చేస్తున్నావు, రారద్దు నాకు హెల్ప్ చేయి. Yes, yes, Mataji. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు ఆంజనేయ స్వామికి అలా చెప్పాడు, అతను శిష్యుడు అన్నప్పుడు లక్ష్మణుడికి అలా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ రాముడికి ఎలా చెప్తారు, తర్వాత సీతకి ఎలా చెప్తారు అన్న టెన్షన్ అనిపించింది మాతాజీ. అలాగా Yes, Mataji. కానీ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇది చాలా నేను బాగుంది. చెప్పింది కాదు, ఇది కూడా నితాయ్ సేవని మాతాజీ ఒక చిన్న వీడియోలో చెప్తే అది కూడా విన్నప్పుడు నాకు కూడా చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది. ఇలా మీకు చెప్తే మీకు కూడా బాగుంటుంది, ఎలాగా మనం గురు సేవ కోసం ప్రయత్నం చేసేది భగవంతుడిని ఎలా ప్లీజ్ చేస్తుంది అనే దానికి ఈ కథని రిలేట్ చేసి చెప్పొచ్చు అనిపించింది. అందుకని వాళ్ళు ఇది తీసుకోవడం జరిగింది. మరి చూస్తే విగ్రహాలని మామూలుగా విగ్రహాల్లా చూస్తాము, అతనేమో అలా కూర్చున్నారు, రండి మీరు సేవ చేస్తారు, ఇలాగా అలా చెప్పడం అదే అలా బాగుంది మాతాజీ. Yes, అలా Mataji. చాలా థ్యాంక్ యూ మాతాజీ. Thank you so much. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. Okay, fine. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू सो मच माताजी and प्रभुजी. हरे कृष्ण. మాతాజీ. హరే మాతాజీ, కృష్ణ. రేపు కలుద్దాం. ప్రభు హరే కృష్ణ. हरे హరే కృష్ణ మాతాజీ. कृष्ण.